హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు ఏంటంటే ఈవినింగ్ నా వర్క్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంక ఇప్పుడు టైం అయితే 5 ఏమో అవుతుంది కావచ్చండి. ఇంకా 4కి కూడా ఫుల్ ఎండ ఉంటుందన్నమాట. అసలు మనకి జూన్ లాస్ట్కి వచ్చేసింది ఇంకా. కానీ ఇంకా ఎండలు అయితే తగ్గట్లేదండి. అంటే మనకి మే నెలలో ఏ రకంగా ఎండలు ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. కానీ ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎండలు ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఈ టైంకి చాలా వరకు వర్షాలు పడడము, చాలామంది పొలాల్లోకి వ్యవసాయం పనుల మీద బయటికి వెళ్ళడం ఇట్లా హడావుడి ఉండేదన్నమాట. కానీ ఏంటోనండి ఈ సంవత్సరం అస్సలు ఆ హడావుడి లేదు. అలా కాకుండా ఎండలు మాత్రం చాలా ఉన్నాయన్నమాట. నేను ఇంతకుముందు ఏంటంటే 4:30కి అట్లా ఇల్లు ఊడ్చుకోవడం అదంతా చేసేదాన్ని. ఎందుకంటే తెలుసు కదా, ఇల్లు అన్నది చాలా పెద్దగా ఉంటుంది. అన్ని రూమ్స్ ఊడ్చేసరికి నాకు ఒక అంటే హాఫ్ అన్ అవర్ కానివ్వండి 1 అవర్ టైం పడుతుందన్నమాట. ఇంకా అలాంటిది ఇప్పుడు 5:15కి అట్లా స్టార్ట్ చేస్తున్నానన్నమాట. అంటే 6 వరకు కూడా ఎండ తగ్గట్లేదండి. మనము ఈవినింగ్ 6:30కి కూడా ఇంకేమైనా పనులు చేసుకునేలాగే ఉంటుందన్నమాట. అంటే గిన్నెలు కడిగేసుకోవడము అట్లాంటి పనులు. ఇంకా ఇంతకుముందు ఏంటంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి నేను ఈ పనులన్నీ చేసుకొని రెడీగా ఉండేదాన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇవ్వడము అట్లా హడావుడి ఉండేదండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే చాలా వరకు ఏదో ఒక స్నాక్స్ అట్లా అడిగేవాళ్ళు అన్నమాట. వాళ్ళకి వెంటనే చేసి ఇవ్వడము, ఇంకా మార్నింగ్ టిఫిన్ అలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ ఈవినింగ్ కూడా చేసి ఇవ్వమనేవాళ్ళండి మా పిల్లలైతే. చాలా వరకు మా పిల్లలకి ఈవినింగ్ టైంలో కూడా రాగానే దోశలు కానివ్వండి, పునుగులు కానివ్వండి ఇట్లా అడిగేవాళ్ళు అన్నమాట. సో ఇంక ఇప్పుడు సమ్మర్ అయినా కూడా సమ్మర్ లాగా లేదండి. ఇంకా అందరు మమ్మీలకు కూడా హడావుడి స్టార్ట్ అయిందనుకుంటా. పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళే మమ్మీలకైతే ఇంకా చాలా పనే ఉంటుందండి. పిల్లల్ని మార్నింగ్ లేపడము, వాళ్ళని రెడీ చేయడము, స్కూల్కి పంపించడము. అలాగే ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా అంటే అంటే అమ్మాయి ఒక్కరున్నా ఇద్దరున్నా ఆడపిల్ల ఉంది అంటే వాళ్ళని రెడీ చేయడమే సరిపోతుంది కదా. వాళ్ళకి దువ్వడము, జడలు వేయడము, చక్క ముద్దుగా రెడీ చేసి పంపిస్తారు కదా మమ్మీలు కూడా. మగ పిల్లాడు ఉంటే అంత హడావుడి ఏముండదండి. వాళ్ళ డ్రెస్ వాళ్ళే వేసుకుంటారు. జస్ట్ వాళ్ళకి దువ్వడము, కొంచెం ఫేస్ అన్నది నీట్గా క్లీన్ చేయడం అట్లాగే ఉంటుంది కాబట్టి పెద్ద హడావుడి ఏముండదు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకే కొంచెం పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి మార్నింగ్ టైము. సో ఇంకా మా పిల్లలిద్దరు కూడా కాలేజీకి వెళ్ళే పిల్లలే కాబట్టి నాకైతే హడావుడి ఏమీ లేదండి. అలా కాకుండా పిల్లలిద్దరు కూడా హాస్టల్లోనే ఉంటారు కాబట్టి ఇంకా అవన్నీ గుర్తుకొస్తే మాత్రం అప్పటి లైఫ్ బాగుండే అనిపిస్తుందండి. ఇంకా పిల్లలు అంత తొందరగా పెద్దగా అయిపోయి హాస్టల్కి అంటే కాలేజీకి వెళ్ళారా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుందండి. నేనైతే చాలా మిస్ అవుతాను. మా పాప స్కూల్కి వెళ్ళే బస్సు కనిపించిన ప్రతిసారి అనిపిస్తుంది అన్నమాట. అంటే పాపని స్కూల్ బస్సు ఎక్కివ్వడానికి ఇంకా బయట వెయిట్ చేస్తూ ఉండేదాన్నమాట. ఇద్దరం కలిసి పాపను పంపించి ఇంకా తనకి బాయ్ చెప్పేసి నేను లోపలికి వచ్చేదాన్నండి. ఇంకా ఈవినింగ్ కూడా బయట చూస్తూ ఉండేదాన్ని, స్కూల్ బస్ వస్తుంది కదా అనేసి. అలా ఉండేనండి. అవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. ఇంకా మా దగ్గర కూడా ఇప్పుడిప్పుడే చిన్న పిల్లలు అయితే వెళ్తున్నారు. ఇంకా డైలీ మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ బస్సులు వస్తాయి కదా, అవి వచ్చిన ప్రతిసారి అలా అనిపిస్తుందండి. సో ఇంకా నేనైతే ఈవినింగ్ టైం పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసానండి. ఊడ్చడం అంటే అన్ని రూమ్స్ అయితే ఏమీ ఊడవలేదండి. మార్నింగ్ టైమే నేను బెడ్రూమ్స్ కానివ్వండి, అటు బ్యాక్ సైడ్ స్టోర్ రూమ్స్ అట్లా అవన్నీ కూడా మార్నింగ్ టైమే ఊడ్చేస్తాను. ఈవినింగ్ టైం ఏంటంటే హాలు, కిచెను, డైనింగ్ వరకే ఊడుస్తానండి. ఎందుకంటే ఇంకా పిల్లలు ప్రజెంట్ అయితే పాప లేదండి. మా పాప వెళ్ళింది. పాప వెళ్ళి 2 డేస్ అవుతుందన్నమాట. ఇంకా బాబు మేము మాత్రమే ఉన్నాము. ఇంకా బాబు ఉన్నా కూడా ఇంకా వాడికి కావాల్సినవి చూసుకోవడము, చదువుకోవడము. వాడైతే చాలా వరకు స్టడీ రూమ్లోనే ఉంటాడు. ఆ తర్వాత బయటికి వెళ్తారన్నమాట. మగపిల్లలంటే వాళ్ళు ఇంకా ఆడపిల్లలాగా ఇంట్లోనే ఏమి ఉండరు కదా, బయటికి వెళ్ళడము, తిరగడము, ఫ్రెండ్స్ అట్లా ఉంటుందన్నమాట. ఇంకా బాబు ఆఫ్టర్నూన్ టైం కానివ్వండి, ఈవినింగ్ కాగానే బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంకా వాడు వచ్చేసరికి నాకైతే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నేనైతే ఈవినింగ్ టైం పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. ఇంకా ఇందాకే టెర్రస్ పైనకి వెళ్ళి బట్టలు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అన్నమాట.
ఇంక ఇక్కడ గిన్నెలైతే తోమాల్సినవి ఉన్నవండి. అవి తోమేలోగా ఇందులో ఉన్న గిన్నెలైతే సర్దుతున్నాను. ముందు రోజు క్లీన్ చేసుకున్న గిన్నెలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా ఆరిపోయాయన్నమాట. ఇంకా మా బాబు వచ్చాడన్నమాట, పిలుస్తున్నాడు నన్ను. ఇంకా వాడితోనే మాట్లాడుతూ సర్దుతున్నాను. ఇంకా ఎటెళ్ళొచ్చావురా అనేసి ఇంకా మాట్లాడుతున్నాను అన్నమాట. ఒక్కోసారి ఏంటంటే కొంచెం బయట తిరిగి వచ్చాడనుకోండి, వాడికి ఏమైనా హెడేక్ అనిపిస్తే మమ్మీ టీ పెట్టేసి తాగుదామనేసి అంటాడన్నమాట. ఇద్దరం కలిసి టీ తాగుతామండి అప్పుడప్పుడు. ఎక్కువ తాగరు, అప్పుడప్పుడు నేను తాగినప్పుడు వాడికి తాగాలనిపిస్తే తాగుతాడన్నమాట, అంతే. ఇంక ఇక్కడైతే ఇందులో లిక్విడ్ అయితే అయిపోయిందండి. అంటే కొంచెం వేసి అందులో వాటర్ పట్టేస్తానన్నమాట. ఇది నేనంతా కూడా గ్రానైట్కి స్ప్రే చేసేస్తాను. గ్రానైట్తో పాటు స్టవ్కి కానివ్వండి, మిర్రర్కి, ఇట్లా ఇదంతా కూడా స్ప్రే చేసి తుడిచానంటే చాలా నీట్గా అవుతుందండి. అంటే మనకి కాలిన్తో చేస్తే ఎంత నీట్గా ఉంటుందో దీంతో కూడా అలాగే నీట్గా అవుతుందండి. ఇదేంటంటే మనం గిన్నెలకి యూజ్ చేసే లిక్విడ్ అండి. ఎక్కువగా వేయకూడదు, ఎక్కువగా వేస్తే నురగన్నది ఎక్కువగా వస్తుంది. కొంచెం వేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఇందులో కొంచెం ఎక్కువగానే పడిందండి. అంటే నేను ఇలా నొక్కినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ వచ్చేసిందన్నమాట. ఇంకా తుడిచేటప్పుడు తెలుస్తుందండి, గ్రానైట్ పైన తుడిచేటప్పుడు నురుగన్నది ఎక్కువగా వస్తే అర్థమైపోద్ది అన్నమాట, చాలా వరకు ఎక్కువగా వేసుకున్నాను అనేసి. ఇంక ఇక్కడైతే క్లాత్తో ఇదంతా కూడా తుడుస్తున్నానన్నమాట. 1కి 2 సార్లు అయితే తుడుస్తానండి. కొంచెం లిక్విడ్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా తెలుసు కదా, లిక్విడ్ ఎక్కువైతే ఎక్కువగానే తుడవాల్సి వస్తుంది. మళ్ళీ వాటర్ వేసి కడగడానికైతే ఏం లేదండి, ఎందుకంటే ముందు రోజే క్లీన్ చేశానన్నమాట. ఇంకా ఇదైతే ఫ్రైడే అన్నమాట అండి, ఇది ఫ్రైడే రోజు, ఫ్రైడే ఈవినింగ్ అన్నమాట. ఇంకా స్టవ్ ఇదంతా కూడా తుడుస్తున్నానండి. ముందు రోజు ఏంటంటే కొన్ని పాలు కాదండి, పప్పు అన్నమాట, మర్చిపోయాను నేను. పప్పు అన్నది కుక్కర్లో నుంచి లీక్ అయిపోయిందని, అంటే పొంగిపోయిందన్నమాట. అది తుడుస్తాననేసి అనుకున్నాను కానీ, అంటే స్టవ్ పైన తుడిచేశాను, కాకపోతే కింద తుడవలేదన్నమాట గ్రానైట్కి. నాకు ఇంకా అది మర్చిపోయాను. మళ్ళీ నిన్న ఈవినింగ్ మొత్తం క్లీన్గా కడిగేసానన్నమాట. అంటే లిక్విడ్ వేసి, అంటే అది చాలాసేపు అలాగే వదిలేస్తే ఆరిపోతుంది కదా, మనకి అంత ఈజీగా పోదు. ఇంకా దానికోసం అనేసి లిక్విడ్తో స్క్రబ్బర్తో బాగా రాకేసి గ్రానైట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశానన్నమాట స్టవ్ కింద. ఇంక ఇప్పుడైతే నీట్గా ఉందిలేండి, మరీ ఎక్కువగా ఏం లేదు. ముందు రోజు డీప్ క్లీన్ చేశాను కాబట్టి ఈరోజు నార్మల్గానే తుడిచేస్తున్నాను. అయినా అప్పటికి చూసారు కదా నురుగు ఎలా వస్తుందో, లిక్విడ్ అయితే కొంచెం ఎక్కువగా అయిపోయిందన్నమాట. అంటే కొంచెం తక్కువగా వేసినా కూడా కొన్ని బ్రాండ్స్ ఏంటంటేనండి, మనం కొంచెం వేసుకున్నా కూడా చాలా నురగలాగా వస్తుందండి. కొన్ని ఎక్కువగా వేసినా రావు, కొన్ని తక్కువగా వేసినా కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఈసారి మాకు వేరే తీసుకొచ్చారండి లిక్విడ్, ఎప్పుడు తీసుకొచ్చే విమ్ లిక్విడ్ కాకుండా వేరే తీసుకొచ్చారు, దాని పేరు నాకు ఐడియా లేదు. అది కొంచెం వేయగానే చాలా నురుగొస్తుందండి. అంటే అలా వస్తే మంచిదా కాదా నాకు తెలియదులే కానీ, అంటే గిన్నెలు కూడా బాగున్నాయిలేండి, ఎలాంటి స్మెల్ లేకుండా. గిన్నెలు కూడా కొంచెం నీట్గా క్లీన్ అయిపోవడము, అవి కొంచెం మనకి షైనింగ్గా అనిపించడం అట్లా అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, తుడిచిన వెంటనే తెలుస్తుందిలేండి ఏదైనా కూడా. సో ఇంకా నాకైతే అది బెటర్ అనిపించిందండి, లిక్విడ్ కొంచెం వేసినా కూడా ఎక్కువ అవ్వడం. సో ఇంకా ఇదంతా కూడా తుడిచేసుకోవడం అయితే అయిపోతుందండి. చూసారు కదా, స్టవ్ కింద అంతా కూడా నురగలాగా వచ్చేసిందండి. ఇప్పటికి 2 టైమ్స్ తుడిచాను, అయినా కూడా నురగలాగా వస్తూనే ఉంది. ఇంకా మళ్ళీ 1కి 2 సార్లు వాటర్తో తుడుస్తూనే ఉన్నానన్నమాట. అంటే ఇలా క్లాత్ని నీట్గా వాటర్లో పిండేసి మళ్ళీ ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే తుడిచానండి. ఆ తర్వాత మనకి గ్రానైట్ అనేది చాలా నీట్గా అయినట్టు అనిపించిందండి. అంటే నాకేంటో అట్లా అనిపిస్తుంది మరి. అంటే ఎక్కువగా అంటే ఏమంటారు, గ్రానైట్ అంతా కూడా ఫుల్, అంటే అదేదో మెరిసినట్టుగా మొత్తం గ్లాస్ లాగా ఇట్లా అనిపించింది అన్నమాట. ఏంటో లిక్విడేనా అది, ఇప్పటివరకు ఇది ఫస్ట్ టైం అండి, నేను మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అది ఏంటన్నది. సో దాన్ని ఏం కూడా చెప్తాను మీకు. సో మొత్తం మీద అయితే ఇది స్టవ్ గ్రానైట్ అంతా కూడా తుడిచేసుకున్నానండి. ఇది తుడిచేసిన తర్వాత ఇంకా నాకైతే గిన్నెలు తోమాల్సినవి కూడా ఉన్నాయన్నమాట.
ఇంక ఇక్కడ పైన చిమ్ని కూడా తుడుస్తున్నానండి. డైలీ తుడుచుకుంటున్నాను. ఇంకేంటంటే ఇంకా అలా తుడవకుండా వదిలిపెట్టామనుకోండి అదంతా కూడా బ్లాక్గా ఉంది కదా పైన, దాని కలర్ వచ్చేసి బ్లాక్ కాబట్టి దానిపైన దుమ్ము అలాగే కనిపిస్తుందన్నమాట. ఏ రోజుది ఆ రోజు తుడిచాను అనుకోండి నాకు అది కూడా చక్కగా నీట్గా ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అది ఒక్కరోజు మర్చిపోయినా చూడగానే ఏదోలాగా అనిపిస్తుందండి. సో అందుకే నేను అది కూడా నీట్గా తుడిచేస్తున్నానండి. ఇంకా చిమ్ని కానివ్వండి, స్టవ్ కానివ్వండి, ఇవన్నీ కూడా తుడిచేసుకున్నానండి. మ్యాక్సిమం ఆ స్టవ్ కూడా అండి తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు అంటే 2020లో తీసుకున్నామండి ఇది మేము స్టవ్. ఇప్పటి వరకు అసలు ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదండి. అంటే బర్నర్లో ఒకసారి కొంచెం మంట తక్కువగా వస్తే అది ఒకసారి రిపేర్ చేయించాము. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదండి. స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. దానికి తోడు అంటే మంట కానివ్వండి అన్నీ కూడా ఇప్పటివరకు ఏం పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే రాలేదండి. అది ఇప్పటికీ 6 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇంకా చాలా నీట్గా ఉందన్నమాట. తుడవగానే అంత నీట్గా అయిపోతుంది. అంటే మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి కూడా మనం దగ్గర ఉండే వస్తువులు అలా ఉంటాయండి. అంటే మనము అంటే రఫ్గా యూజ్ చేసామనుకోండి ఏ వస్తువైనా తొందరగా పాడైపోతుంది. మనం ఏ వస్తువైనా కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవడము అంటే వాటిని కొంచెం భద్రంగా ఉంచుకుంటేనే ఏవైనా బాగుంటాయండి. సో నేను అది నమ్ముతానన్నమాట. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా అంటే మా తర్వాత కూడా కొన్ని వస్తువులు వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా వేరేవి, అవి తొందరగానే పాడైపోయాయి. అంటే మరి అది బ్రాండా లేకపోతే వాళ్ళు యూజ్ చేయడమా తెలీదు. కాకపోతే కొందరి దగ్గర వాడకం నీట్గా లేక కూడా తొందరగా పాడైపోతాయి. కొందరి దగ్గర చాలా సంవత్సరాలైనా కూడా ఆ వస్తువు అన్నది నీట్గా ఉంటుందండి. నా చేతిలోకి వచ్చిన ఏ వస్తువైనా చాలా నీట్గా అంటే భద్రంగా అయితే ఉంటుందండి. ఎందుకంటే నేను అంత నీట్గా ఉంచుకుంటాను ఏదైనా కూడా. అంటే జస్ట్ ఇట్లా కిచెన్లో స్టవ్ అనే కాదు ఏవైనా కూడా. అంటే నా దగ్గర ఉన్న అంటే ఏమంటారు డ్రెస్సెస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇట్లా ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి కొన్ని ఇష్టమైనవి. అలాంటివన్నీ కూడా నేను చాలా వరకు భద్రంగా ఉంచుకుంటానన్నమాట. అంత ఈజీగా పాడు చేసుకోనండి. అంత అంటే వాటిని యూజ్ చేయడమే చాలా నెమ్మదిగా యూజ్ చేసుకుంటానన్నమాట. చాలా వరకు తొందరగా పాడు చేసుకోవడం అంటే నచ్చదండి. ఏ వస్తువైనా మనకు నచ్చి తీసుకుంటాం కదా, అట్లాంటివి పాడు చేసుకోవడం నాకు నచ్చదన్నమాట. సో మొత్తం మీద అయితే గిన్నెలు అయితే తోమేసుకోవడము అలాగే కడిగేయడం అయిపోతుందండి. కిచెన్లో అసలు ఎంతలాగా ఉడకపోస్తుందంటేనండి. ఇంక ఇప్పుడు టైం అయితే 6:30 కూడా అవుతుందండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ పూజ అదంతా కూడా చేసేసుకోవాలి. అందుకే ఇంకా ఫాస్ట్గా గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి. ఇంకా టెర్రస్ పై నుండి తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి. కాకపోతే నేను అవి ఇప్పుడు మడత పెట్టనండి. ఇంకా నేను నైట్ ఇంకా మా వారు మా బాబు తినేసిన తర్వాత ఇంకా హాల్లో కూర్చొని ఏదో ఒక సినిమా చూస్తూ లేకపోతే న్యూస్ చూసుకుంటూ ఇంకా నేను ఆ పనులు చేస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు గిన్నెలు కడిగేసుకోవడం ఈ పని కంప్లీట్ కాగానే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేస్తానండి. పూజ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత మా వాళ్ళకి వంట ప్రిపేర్ చేస్తానన్నమాట. సో నేను నాకు ఈరోజు ఫాస్టింగ్ అన్నమాట, ఫ్రైడే. నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ టైమే తినేసానండి. అంటే ఇంకా సమ్మర్ కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండడం కుదరక ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ టైమే తినేస్తున్నానన్నమాట. ఇంకా చాలా వరకు నేను చాలా రోజుల నుంచి అండి మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్ అవుతుంది కావచ్చు నేను ఇంకా ఆఫ్టర్నూన్ టైమే ఇంకా అంటే ఫాస్టింగ్ తినేస్తున్నానన్నమాట. ఇంకా నైట్ ఏంటంటే ఏదైనా టిఫిన్ తినాలనిపిస్తే తింటాను. లేదు అంటే ఇంకా నాకు అంటే పాలు తాగడము మజ్జిగ తాగడము అలవాటు ఉంది కాబట్టి ఇంకా నేను అలా ఏదో ఒకటి ఇంకా తినేయడము తాగేయడం అలా చేసి ఇంకా పడుకుండిపోతున్నానన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే సగం వరకు తోమేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా తోమేసుకున్నాను. ఇంకా అలోగా ఈవినింగ్ ఇప్పుడు టైం 6:30 అయిపోయిందండి. 7 కూడా కానొస్తుంది. అందుకే ఫాస్ట్గా ఇంకా నేను వెళ్ళి మళ్ళీ స్నానం అది ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంక ఈరోజైతే మా చెట్లకి ఏంటంటే చాలా వరకు మల్లెపూలు చాలా పూస్తున్నాయండి. ఇంకా మల్లెపూలు తీసుకొచ్చి ఇంకా పూల దండల్లాగా గుచ్చేసి ఇంకా విగ్రహాలకి అమ్మవారికి అట్లా వేసానన్నమాట. అంటే బాగున్నాయండి చెట్లకి పూలు ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే అవి పువ్వులు కాబట్టి అల్లడానికి కుదరలేదన్నమాట. అంటే సూది దారంతో గుచ్చేసాను. ఎవరో చెప్పారు పూలు అల్లాలి కానీ కుచ్చకూడదని చెప్పారండి. మరి ఇంకా మనకి కుదిరినప్పుడు
ఇలా వీలైతే అలా చేసుకోవాలి కదా, పువ్వుల్ని ఊరికే వేయకుండా అలా మాలలాగా వేసుకుంటే బాగుంటుందని వేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్.